అధ్యక్ష. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా శాండ్ అందించే కార్యక్రమాలకి అన్ని చర్యలు తీసుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొత్తపేట కానీ ఇలాంటి ఎక్కడన్నా ఉన్నా కూడా కొన్ని ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి, వాటి మీద కేసులు కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మీద కొన్ని మేము బుక్ చేయడం జరిగింది. ఆ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్టులు చేయడం కూడా ఫైన్లు కూడా కట్టించుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 810 వెహికల్స్ సీజ్ చేశాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ 369 ఫైల్ చేశాం అధ్యక్ష. అలాగే 1,87,31,125 రూపాయలు ఫైన్ కింద కూడా వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినటువంటి చాలా సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము అడిగినటువంటి క్వశ్చన్కి వారు చెప్పేది ఉపన్యాసం చెప్పారు, ఓకే చెప్పనివ్వండి. అయితే ఈరోజు శాండ్ కొనుక్కోవటానికి సామాన్యుడికి శాండ్ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు, పాలసీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా డిజైన్ చేశారు. కానీ ఏదైతే వారు చెప్తున్నటువంటి ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 46,000 మెట్రిక్ టన్నులే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అది 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజుకి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఉంటే అధికారులు వచ్చేటప్పటికి అధికారులు లెక్కలు తీసుకుని అప్పుడు కలెక్టర్లో వీళ్ళ ప్రభుత్వం కూడి ఇవన్నీ జరిగేటప్పటికి శుభ్రంగా ఎత్తేసారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి ఇవన్నీ ఎత్తేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి విషయాలు. ఇది ఈరోజు దీన్ని దోపిడీ వ్యవస్థ కింద చూసిన వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకునేటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లారీలు తిరగాలనేటువంటి చెప్తే 24 గంటలు లారీలు తిరిగే పరిస్థితి ఉన్నది. మరి ఎన్జిటి గురించి మాట్లాడే ఎన్జిటి ప్రకారంగా రీచ్ పాయింట్లోకి మిషన్ అనేటువంటిది వెళ్ళకూడదు అనేటువంటి చెప్తే విపరీతంగా ఎక్కడికక్కడ ప్రతి రీచ్లోని కూడా 2, 3, 4, 5 మిషన్లు తీసి తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము చెప్పేది కదా ఇవన్నీ కూడా వాళ్ళ పేపర్ అయినటువంటి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటి పేపర్లు మీ ముందు పెడతాను. ఈవేళ చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేసి వాళ్ళందరూ పెద్ద అల్లరి చేసి పోలీస్ స్టేషన్ ముట్టడించారు ఈ ఇసుక దందాలు జరుగుతున్నటువంటి దాని మీద. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే గౌరవ అచ్చెన్నాయుడు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మా కోనసీమ జిల్లాకు వచ్చిన రోజుని వారి అధ్యక్షున ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో నేను మాట్లాడటం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున గొడవ పెట్టినటువంటి విషయాన్ని మరి మైనింగ్ మినిస్టర్ గారి దృష్టికి మీ ద్వారా తీసుకొస్తున్నారు. ఈ రకంగా దీన్ని మళ్ళీ సమర్థించుకోవటం కోసం చెప్పడం కోసం అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, దాని ఫలితాలు ప్రభుత్వం ఇచ్చారు ప్రజలు. ఈ రోజు మీరేం చేస్తున్నారనేటువంటి ఇక్కడ మేము అడిగేటువంటి ప్రశ్న. దీన్ని ఏదైతే 2016-17లో ఉచిత స్టాండ్ గురించి తీసుకొచ్చామనేటువంటి చెప్పారు. ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. 16-17 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు పాలసీ ఆ రోజు ఉంది. ఆ రోజు కూడా ఇటువంటి దోపిడీ జరుగుతుంటే ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద ఐటమ్తో ఇసుకాసూర్లు, భూబకాసూర్లు అని చెప్పేసి పెద్ద పెద్ద ఐటమ్స్ రాసినటువంటి విషయాలు కూడా మరి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ విధంగా అప్పుడు పాలసీ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను, లేకపోతే నేను మాట్లాడను. ఆ రోజు ఉచిత పాలసీ అన్నారు, ఈ రోజు ఉచిత పాలసీ అన్నారు. పేద ప్రజలకి ఎవరికీ కూడా ఉచితంగా ఇసుకొచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటిది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఎంతమంది మీద సరైనటువంటి చర్యలు తీసుకుని ఏదైతే కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక రీచ్లు ఉన్నాయి, అదేవిధంగా రాజమండ్రికి సంబంధించినటువంటి రీచ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతున్నటువంటి విషయాల్ని అరికట్టమని చెప్పేసి అరికడుతూ పేదవాడికి ఉచిత ఇసుక అనేటువంటిది ఏదైతే చెప్పారో అది అందించేటువంటి దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి మీ ద్వారా మనం చేస్తున్న అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ పెద్దలు తిరుమూర్తులు గారు ఎంతసేపు 43 మెట్రిక్ టన్ను కదా 80 లక్షల మెట్రిక్ టన్ను అని చెప్పి చెప్పడం అనేది ఇది అవాస్తవం అధ్యక్ష. అంతకుముందే ఎలక్షన్ ముందే మీరు దోచేసుకున్నారు అధ్యక్ష. ఎలక్షన్ ముందే దోచేశారు, అది ఎలక్షన్ ముందు దోచేశారు కాబట్టి అక్కడ పోయింది. మేము వచ్చిన తర్వాత మాకున్నటువంటి అధికారులందరూ కూడా మేము అక్కడ
ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయబోతా ఉంటే మేము పోలీసులు కూడా పెట్టాం అధ్యక్ష. ఆ రోజున మొత్తం కూడా అన్ని కూడా పోలీసులు పెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అసలు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇందాక మీకు అన్ని కూడా డీటెయిల్ గా చెప్పాం అధ్యక్ష. అది అదే ఒక్క చోట కాదు, చాలా చోట్ల మీ మనుషులందరూ కూడా అలవాటు పడిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఇప్పుడు కేసులన్నీ రావడానికి కారణం కూడా అదే అధ్యక్ష. మన ఈస్ట్ గోదావరిలో పెద్దలు చెప్తా ఉన్నారు, దాదాపు 9 ఉన్నాయి అధ్యక్ష. ఈస్ట్ గోదావరిలో మనకు వచ్చి వంగలపూడి ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా అన్నమయ్య జిల్లా కానీ మొత్తం టోటల్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు ఇస్తాను అధ్యక్ష. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే చెప్పమనండి. అట్లాగే మేము కట్టినటువంటి కేసులన్నీ కూడా అధ్యక్ష ఇందాక నేను డీటెయిల్ గా చెప్పాను. ఎంతమందిని అరెస్ట్ చేశాం, ఎంతమంది మీద కేసు బుక్ చేశాం, 810 వెహికల్స్ సీజ్ చేస్తాం అధ్యక్ష. అంటే ఎక్కడన్నా ఇలాంటి పొరపాట్లు చేసినా వాళ్ళందరి మీద కూడా సీజ్ చేస్తున్నాం. అలాగే మెకనైజ్డ్ సంబంధించి కూడా ఉన్నా కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని వాటి మీద మెకనైజ్డ్ ఎక్కడ మెషిన్స్ వాడుతున్నారో పర్మిషన్ నుంచి వాటి మీద యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసెస్ 369 ఫైల్ చేసాం అధ్యక్ష. నేను చెప్పాను 1,87,00,000 ఫైన్స్ కింద కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే 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 దయచేసి మెంబర్స్ కానీ మంత్రులు కానీ దయచేసి గమనించాలి. క్వశ్చన్ అవర్లో మరి ఇంత ఎలాబొరేట్గా అడగటం కానీ చెప్పడం కానీ జరిగితే అరగంట అవుతుంది ఒక్కో క్వశ్చన్ కంటే. 6 minutes ఉన్నటువంటి టయాన్ని అరగంట తీసుకోవడం కరెక్ట్ కాదు. క్లుప్తంగా ముగించాలని చెప్పి కోరుకుంటాం. హలో అధ్యక్ష, మంత్రి గారు సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. నేను ఆ విషయంలోకి వెళ్ళకుండా ఒక చిన్న క్లారిఫికేషన్ చేసినప్పుడు సమాధానం చెప్పక్కర్లేదు కానీ వెరిఫై చేయమని మంత్రి గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్ అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4,000 రూపాయలు. 10 టన్నుల లారీ అయితే 4,000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం టౌన్లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1,200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4,000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎవరు పెద్దలు యోగి గారు చెప్పినట్లుగా గత ప్రభుత్వంలో వాళ్ళు 375 రూపాయలు కాదు అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి. అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష. రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1,700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30,000-40,000 రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు.